హెల్మెట్ పెట్టుకొని నేను బండి ఇయ్యను, హెల్మెట్ పెట్టుకొని పోతుంది లేదంటే లేదు అవసరం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 365 డేస్ డే 41. ఇక మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయినంటే ఇప్పటి నుంచి అయితే పక్కా వీడియోస్ అయితే కంటిన్యూ చేసి మొన్నటిదాకా ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి చేయలేను. నాకు దెబ్బలు తాకినాయి అని చెప్తే మా అమ్మ ఏం చేసింది తెలుసా, సడన్గా పొద్దున సర్ప్రైజ్ ఇచ్చేసింది మా అమ్మ. చూసు ఏడేడా తాకినాయి దెబ్బలు అని చెప్పి చూడనీకి వచ్చింది. ఇట్లా ఉంటుంది మా అమ్మ ప్రేమ. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినంటే ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ ఎండ కొడుతుంది, మార్నింగ్ ఏమో సలసల వాన పడ్డది, ఇట్లనే ఉంటుంది వెదర్. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుంటే ట్రేడింగ్ వీడియో చూసుకుంటా కొన్ని ఇండికేటర్స్ నేమ్స్ ఇంకా క్యాండిల్ నేమ్స్ అయితే నేను రాసుకుని ఉండే. అప్పుడప్పుడు నేను రాసుకుంటా బుక్కులు ఇట్లనే గుర్తుకుంటుంది అని చెప్పి నేనైతే ట్రేడర్లో వేస్తానంటే డెల్టా ఎక్స్చేంజ్ వేస్తాను, ఇంకా లెమన్లో వేస్తాను. నేనైతే ఇంకా చాలా నేర్చుకోవాలి, ఒక 50% నేర్చుకున్నా. మెల్లమెల్ల టైం పడుతుంది నేర్చుకోనికి. మీరు కూడా స్టార్ట్ చేయరు చిన్న క్యాపిటల్తోని. నేను మనకి దెబ్బలు తాకినాయి కదా, అయితే మా అమ్మ ఏమంటుందంటే హెల్మెట్ పెట్టుకొని నేను బండి ఇయ్యను, హెల్మెట్ పెట్టుకొని పోతుంది లేదంటే లేదు అవసరం లేదు ఏదైనా అంటున్నా. కానీ మనం పెట్టుకుంటామా? పెట్టుకోము, మనకు అలవాటు దూరం ఉన్నప్పుడు. ఏం చేస్తున్నావు? ఏమైంది? అది ఏంటిది గోర్లు? వాట్ ఈస్ దట్? కొద్దిసేపు పాతింటి కాడికి అయితే వెళ్ళండి, కొంచెంసేపు టైం పాస్ చేసుకుని పొరలు దోమల మంది వచ్చింది. అసలు వీడియో మిస్ అయిపోయింది. మస్తు ఆడుకురు అలా దోమల మందుల. నేను కూడా చిన్న ఉన్నప్పుడు మస్తు ఆడుకుంటుంది నల్ల అయితే. కరెంట్ పోయింది కానీ మనం ఎట్లా అడుగు ఇలా పెట్టాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? తెల్లగా ఇస్తుంది పోరికి చిన్న చీకట. కరెంట్ వచ్చేదాకా నేను వెయిట్ చేసిన. కరెంట్ వచ్చిన తర్వాత ఇక తినేసి పడుకునండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకోరు. బై బై.